వేదిక మీద ఉన్నటువంటి మా సీనియర్ మరియు విశ్రాంత న్యాయమూర్తి ఏవి శేషాయి గారికి, అలాగే న్యాయమూర్తుల పరంగా వరుస క్రమంలో నాకన్నా సీనియర్లుగా ఉన్నటువంటి కె లక్ష్మణ్ మరియు కృష్ణమోహన్ గారు, అలాగే ఇంకొక సోదరుడు భీమపాక నగేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహిస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అండ్ మండల బుద్ధప్రసాద్ గారు, అందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మా సోదరుడు నగేష్ మాట్లాడిన విధంగా మేము మాట్లాడలేము అనేది ముందుగా మీ అందరి ముందు అంత చమత్కారంగా మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ మాట్లాడిన విధంగా మేము మాట్లాడలేము అనేది ఒప్పుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి తెలుగులో న్యాయ పరిపాలన సదస్సు అని నిర్వహించదలిచినట్లుగా ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం, తెలుగులో తీర్పు రాశాను అన్న గుర్తింపుతో మీ ముందు నిలబడి మీతో తెలుగులో న్యాయ పరిపాలన అనే విషయాన్ని ఆలోచించినప్పుడు, అంటే నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తెలుగు మాటల్లో తెలుగులో చెప్పదగినవి ఉండి ఉండొచ్చు, చెప్పుకోదగినటువంటి భావాలు కూడా ఎన్నో ఉండే పరిస్థితి కూడా ఉన్నటువంటిది. అంటే ఉదాహరణకు ఇక్కడ నాకు ఇచ్చినటువంటి ఈ బ్రోచర్లో అమ్మ భాషను కాపాడుదాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే ఆ మాటలను పరిశీలించినట్టయితే, మనము మన భాష, మన ఆలోచన విధానాలు ఎక్కడ ఉన్నాయి, మనం ఏం చేయాలి, మనం ఏమి చేయగలిగితే మనము అమ్మ భాషను కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఆత్మాభిమానాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. అంటే అమ్మని, ఆత్మాభిమానాన్ని, తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకతను తెలియపరచుకోవడం అంటే ఇక్కడ ఎవరికీ తెలియని విషయాలు ఉండవని కాదండి. ఒక్కసారి మనకు తెలిసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుందాం, స్మరించుకుందాం, వాటి ఆచరణలో ఎక్కడన్నా లోపాలు జరుగుతుంటే ఆ లోపాలను ముందుకు తీసుకెళ్లేదానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇటువంటి మహాసభలు, ఆ సభల్లో ఇంకా మున్ముందు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, వాటి మీద ఎటువంటి పరిశీలనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అన్న ఉద్దేశమే. కానీ ఇక్కడేదో ప్రత్యేకించి మీరు కానీ మేము కానీ ప్రత్యేకించి ఇక్కడ తెలియని విషయాలు ఏదో మాట్లాడతామని కాదు, తెలిసినవే అన్నీ. కానీ మన దైనందిన జీవితంలో, రోజువారీ దినచర్యల్లో అన్నీ జరుగుతుండే క్రమమే. కానీ ఎక్కడో నిర్లిప్తత, ఒక నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. వాటిని మేల్కొల్పుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించే ఇటువంటి కార్యక్రమం జరుగుతుందని అనుకుంటున్నాను. అయితే న్యాయమూర్తిగా నేను తెలుగులో తీర్పు రాశాను అనే విషయం ఆ రోజున పత్రికాముఖంగా వచ్చినటువంటి పరిస్థితి. న్యాయమూర్తిగా ఆయన తెలుగులో కూడా తీర్పును చదివి తెలియపరిచారు అని అటు
పత్రికాముఖంగా కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని చోట్ల చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత తెలుగులో తీర్పు ఇవ్వటమే కాదు, నేను న్యాయమూర్తి అయిన తర్వాత ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కువ తెలుగే మాట్లాడతాను. మా న్యాయమూర్తుల సదస్సుల్లో కూడా తెలుగులో మాట్లాడతాను అని చెప్పి తెలుగే మాట్లాడతాను. మా న్యాయాధికారులకు సంబంధించిన జరిగే సమావేశాల్లో కూడా తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడతాను. మొట్టమొదటి నుంచి కూడా, న్యాయమూర్తి అయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా నా కోర్టులో వాదోపవాదాలు కానివ్వండి, వారితో నేను చర్చించే విధానం కానివ్వండి, అంతా తెలుగులోనే కొనసాగుతుంది. ఎవరినో స్ఫూర్తి అని నేను చెప్పలేను, కానీ నాకు నేనుగా నియంత్రించుకున్నాను. నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని అనుకున్నాను, చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. అయితే ఆ కార్యక్రమంలో ఆ భాగంగానే అసలు తెలుగులో ఎందుకు న్యాయ పరిపాలన ఉండాలి, తెలుగులో నేను ఎందుకు అనుకోవాలి, చట్టపరంగా న్యాయపరంగా చూసిన క్రమంలో తీర్పులు ఇంగ్లీష్లోనే ఉండాలి అనేది ప్రధానాంశమైనప్పటికీ తెలుగులో ఎందుకు రాయకూడదు, తెలుగులో ఎందుకు మాట్లాడకూడదు అనే ప్రశ్న అనేది నా దగ్గర ఉండకూడదు అనేది నా భావన. అలాగే తెలుగు తీర్పు చెప్పాలి అని ఆలోచించిన తరుణంలో ఏ విషయం మీదైతే తెలుగు తీర్పుని చెప్పగలిగితే అది ప్రజల్లోకి దగ్గరగా వెళుతుంది, ఎలా తీసుకెళ్ళాలి, అసలు తెలుగులో న్యాయ పరిపాలన అంటేనే ముఖ్య ఉద్దేశం చట్టంలో ఉన్నటువంటి హక్కులు, న్యాయపరంగా ఉండే చిక్కుముడులు, కోర్టుల పరిధిలో జరిగే పరిపాలన, వీటన్నిటినీ తెలుగులో నిజంగా ప్రజలు గమనించగలిగితే వారి ఏ ప్రజలకి హక్కులకైతే, ఏ ప్రజలకి వాళ్ళ సమస్యల పట్ల, అది ఏ సమస్య అయినా కానివ్వండి, అవన్నీ కూడా ఒక అవగాహనతో ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక నేను చెప్పకూడదు, నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్త రోజుల్లో మామూలుగా సంభాషణలు ఎలా ఉండేయంటే, నేను ట్రయల్ కోర్టులో, నేను జిల్లా కోర్టులో, మఫ్షల్ కోర్టులో ప్రాక్టీస్ చేశాను, మున్సిపల్ కోర్టులో. అప్పుడు నేను కొత్తగా, మా ఫ్యామిలీలో నా కుటుంబంలో ఎవరూ లాయర్లు లేరు. ఆ పరిస్థితిలో నేను ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత గమనిస్తున్నటువంటి పరిస్థితుల్ని పరిశీలిస్తుంటే ప్రధానంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటంటే, అప్పట్లో న్యాయవాదులు తక్కువ, బట్ కేసులు ఉండేవి, నడిచిపోతున్న పరిస్థితి. అయితే అప్పట్లో ప్రధానంగా నేను కోర్టుకు వచ్చినప్పుడు నేను విన్నది ఏంటంటే, అందరూ మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక నోటీస్ వచ్చిందండి. ఒక సమస్య, ఒక ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవలను తీర్చుకునే క్రమంలో ఒకరు ఓ లాయర్ గారిని సంప్రదించారు. ఆ న్యాయవాది ముందుగా నోటీసు ఇచ్చారు. అది నోటీసు ఇవ్వాలి అంటే ఏదో సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ కింద మీకు నోటీసు ఇస్తున్నాము అనేది తెలియపరిచి చెప్పడం జరుగుద్ది. అది సివిల్ కేసుల్లోనైనా క్రిమినల్ కేసుల్లోనైనా సరే. ఆ నోటీసు ముట్టుకున్న తర్వాత ఆ కక్షిదారుడు ఆయన కూడా ఇంకో లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే ఆ లాయర్ గారు మాట్లాడుతూ, అరే అంటే ఉదాహరణకు చెబుతున్నాను, ఇప్పుడు మనకి నోటీస్ ఇచ్చిన లాయర్ గారు సెక్షన్ 100 కింద నోటీస్ ఇచ్చాడురా, మనం దీనికి స్ట్రాంగ్గా ఇవ్వాలంటే సెక్షన్ 200 కింద ఇవ్వాలి. మరి చట్టం తెలీదు, న్యాయం ఎలా జరుగుతుందో తెలీదు, ఎవరేం మాట్లాడుకుంటున్నారో తెలీదు. సో అలా మొట్టమొదటిసారిగా నేను కోర్టులోకి అడుగుపెట్టినప్పుడు నేను తెలుసుకున్నటువంటి మాటలు, విన్న మాటలు, జరుగుతున్నటువంటి పరిస్థితి, 100కి 200 సమాధానమా,
మరి 200 వేసినప్పుడు 400 వేయాలి కదా. అసలు కొన్ని చట్టాల్లో మాట్లాడుకున్నప్పుడు కొన్ని సెక్షన్ల తర్వాత సెక్షన్లు ఉండవండి అసలు. మరి ఆయన 420 వేసాడంటే నేను 640 వేయాలంటే 640 లేదు. అసలు ఆ చట్టమే లేదు. ఆ విషయం తెలియదు. సో అంటే చదువుకున్న వారి గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి కాదు, సామాజిక పరిస్థితి తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి గురించి నేను చెప్పట్లేదు. వాటి లోతుల్లోకి వెళ్ళి విషయాలను పరిశీలిస్తే ఆ పరిశీలన క్రమంలో ఇటువంటి అవసరం ఎలా ఉంటుంది ఈ పరిపాలన అనేది, ఆ క్రమంలోనే నేను న్యాయమూర్తి దాకా వచ్చాను. నాకంటూ ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని మరి ఏ విధంగా నా జాతి ప్రజలకు నేనేమి చేయగలను అదొక ఆలోచన. ఆ ఆలోచనతో తెలుగు తీర్పులకు శ్రీకారం చుట్టాను. అయితే తెలుగు ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజున అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది. దానన్నిటినీ కూడాను తెలుగులోకి చట్టాలను తీసుకురావాల్సినటువంటి, తెలుగులోకి అనువదించవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అనువదిస్తున్నారు. కొన్ని చిన్న చోట్ల ఇంకా రావాల్సి ఉన్నది. అలాగే తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలి. ఇచ్చిన తీర్పులను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అని దానికోసం కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సుప్రీంకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చున్నారు. దాని మీద కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ క్రమంలో నేను తెలుగులో రాయాలనుకున్నప్పుడు ఆ తీర్పుని మా ఐటీ డిపార్ట్మెంట్ వారికి పిలిచి అడిగాను, ఏంటి మీరేం చేస్తున్నారు తెలుగులో తీర్పు ఇచ్చే క్రమంలో టెక్నాలజీ పరంగా మీరేం వాడుతున్నారని. సరే సార్, మేమేదో గూగుల్లో మనకు ఒక ట్రాన్స్లేటెడ్ ఇచ్చారు, మేము దాన్ని వాడుతున్నాము అని అన్నారు. సార్ నేను తీర్పు ప్రొనౌన్స్ మేము దాన్ని తీర్పు చెప్పే క్రమంలో కూడా పారదర్శకత ఉండాలి కాబట్టి, తీర్పు చెప్పకుండా ఇటువంటి ప్రయత్నాలు చేయకూడదు కాబట్టి తెలుగులో ఇంగ్లీష్ జడ్జిమెంట్ రాసిన తర్వాత తెలుగు పదాలు నేను ఆఖరి పదాలు రాసుకొని న్యాయ సూత్రాల పరంగా ఏం చేయాలో ఇంగ్లీష్లోనే తీర్పు చెప్పి రాసుకున్న తెలుగులో తెలుగు పదాలని చెప్పి తర్వాత తెలుగు తీర్పులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. అయితే మా డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్తో మాట్లాడినప్పుడు, సార్ ట్రాన్స్లేషన్ కాపీ మీరు ఇస్తే మేము ఒక హాఫ్ డేలో తీసుకొచ్చి ఇచ్చేస్తాం సార్ అన్నారు. వాళ్ళు తీసుకెళ్లారు, అలానే తీసుకొచ్చి ఇచ్చారు. తెలుగులో తీర్పు వచ్చేసింది. నాకే అంటే వాళ్ళు చెప్పిన హాఫ్ డే కానీ దాన్ని చూస్తే అది పెద్ద టైం కూడా పట్టదు నన్ను అడిగితే ఆ ట్రాన్స్లేషన్ ఇవ్వడానికి. చూసిన తర్వాత నాకు పూర్తిగా దాని మీద సంతృప్తి కలగలేదు. చాలా లోపాలు ఉన్నాయి. ఆ చాలా లోపాలని సవరించాలి అంటే తీర్పుని ప్రొనౌన్స్ చేశాం కానీ ఇవ్వడానికి టైం పడుతుందని చెప్పి అప్పుడు తెలుగులో కూర్చొని నేను తెలుగులో ఆల్రెడీ ప్రొనౌన్స్ చేశాను కాబట్టి, ప్రొనౌన్స్ చేయకుండా ఇతరులతో మాట్లాడలేం కాబట్టి ప్రొనౌన్స్ చేశాను కాబట్టి నా మిత్రుడు సిద్ధార్థ కళాశాలలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాడు. అతను నా చిన్నప్పటి మిత్రుడు, ఇక్కడ కూడా వచ్చున్నాడు. అతన్ని పిలిచి దీంట్లో నువ్వు నాకు సహాయం చేయాలి, మనం కొత్తదనాన్ని తెలుగులో తీసుకొచ్చి చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి దాదాపుగా మేమిద్దరము 43 రోజులు ఒక ఇంగ్లీష్లో తీర్పు రాయడానికి మాకు వారం రోజులు పడుతుంది పూర్తి సంతృప్తి పరంగా వచ్చేదానికి. కానీ 43 రోజులు తీసుకున్నామండి దానికోసం, ఆ తెలుగుని తీసుకురావడానికి. అప్పటికి ఉన్న శాసన పదకోశము తెలుగులో, తర్వాత గూగుల్లో కూడా చాలా ఇష్యూస్ని
తెలుగు ట్రాన్స్లేషన్ కోసం ప్రయత్నం చేయటం. అయితే ఆ పదాల పొందిక అక్కడ సరిపోని పరిస్థితి. ఏదో చెప్పాను అనేది కాదు, ప్రయత్నం చేయాలి, చేద్దాము అని ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో 2 తీర్పులు, కేవలం ఇప్పటికి 2 తీర్పులు చెప్పాను. ఒకటి ఒక సివిల్ రివిజన్ పిటిషన్, దాన్ని అందరూ మనం సిఆర్పి అని కొడితే గూగుల్లో చెప్తే సిఆర్పి అనే వస్తుందండి, సివిల్ రివిజన్ పిటిషన్ అని వస్తుంది. దాంట్లో దాన్ని కూడా తెలుగులో మారిస్తే ఎలా ఉంటుంది పేరు. అలాగే సెకండ్ అప్పీల్ ఒకటి. సెకండ్ అప్పీల్ అంటే తెలుగులో ఏ పదం సెకండ్ అప్పీల్ అంటే అలాగే. సో అవన్నీ చూసుకుంటూ ఒకటి సెకండ్ అప్పీలు మా న్యాయ వ్యవస్థకు సంబంధించి జడ్జిమెంట్లు, తీర్పులు చెప్పే క్రమంలో, తెలుగు చెప్పే క్రమంలో జిల్లా న్యాయస్థానంలో ఉండే న్యాయాధికారులు ఎలా వాటిని చూడవలసిన అవసరము, ఎలా పరిశీలించి తీర్పు చెప్పాల్సి ఉంటుంది అనే అంశం మీద ఒకటి, అంటే న్యాయ పరిపాలనకు సంబంధించి ఒకటి. రెండోది వృత్తిపరంగా న్యాయవాద వృత్తిలో కొన్ని పిటిషన్లు, కొన్ని ఏవైతే కోర్టులో దాఖలు చేస్తుంటారో వాటిల్లో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పుల్ని ఎలా గ్రహించి ఎలా కోర్టులు వాటిల్లో పూర్తి విచారణలో ఎలాంటి విచారణ ఎలా జరపాల్సి ఉంటుంది, వాళ్ళు ఆ పిటిషన్స్లో రాసినటువంటి అంశాలని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పేయడం చాలా తేలికండి. అయితే వాటన్నిటినీ కూడా మా వరకు, మళ్ళీ నేనైతే ఎవరెవరో పెద్దవాళ్ళని చర్చించాను అన్న, కానీ నా వరకు అతనికి ఉన్నటువంటి ఆలోచనలో అతనితో సంప్రదించుకుంటూ కొన్ని పదాలు, ఎన్నో పదాలు విడిగా రాశాము. రేపు ఒకవేళ మనం ఏదన్నా ఒక తెలుగులో నిఘంటువు ఏదన్నా తీసుకురావాలంటే ఈ పదాలు ఉపయోగపడతాయని. మచ్చుకకు నేను న్యాయవాద వృత్తిలో జరిగే వాళ్ళు వేసే పిటిషన్లలో ఎటువంటి తప్పిదాలు దొరికే అవకాశం ఉంటుంది, ఆ తప్పుల్ని కూడా ఏ అంశాల్లో కోర్టు ఎలా పరిగణిస్తుంది అనేది చూసిన క్రమంలో మీకు కొన్ని విషయాలు అవి ఎలా తీసుకొచ్చాను అన్నది చెప్తానండి. ఇది ఒక ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉండే కేసు అండి. ఆ కేసుని వాళ్ళు అందులో ఒక న్యాయవాదిని పెట్టుకున్న తర్వాత ఆ న్యాయవాది కోర్టు హాజరు కాకపోవడం వలన కోర్టు దాన్ని ఎక్స్పార్టీ కింద నిర్ణయించి అతని యొక్క సాక్ష్యాలను కోర్టులో తీసుకునే పరిస్థితిలో ఉండనటువంటి పరిస్థితిలో హైకోర్టులో అక్కడ పిటిషన్ డిస్మిస్ చేస్తే హైకోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేస్తారు. దాంట్లో ఉన్న కొన్ని విషయాలు ఇక్కడ అంటే జనరల్గా జరుగుతుండేవి, ప్రాక్టీస్ పరంగానైతేనేమి కక్షిదారుల మధ్య కానీ, ఇది ప్రతి కేసులో కూడా ఇలా జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నేను తెలుగులో రాసుకున్న విధానం ఏంటంటే, సాధారణంగా కక్షిదారులు తమ న్యాయవాదుల ద్వారా హాజరయ్యే ప్రస్తుత న్యాయ వ్యవస్థలో కక్షిదారులు అతని న్యాయవాదిని ఎంపిక చేయడం, అతనికి వివరించడం, అతను అడిగిన రుసుమును చెల్లించడం, మిగిలిన పనులు చేయడానికి పండిత న్యాయవాదిని విశ్వసించడం కక్షిదారుల బాధ్యత. ఆ కక్షిదారుడు గ్రామస్తుడు కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడై ఉండవచ్చు, మరియు న్యాయస్థానం ప్రక్రియ గురించి తెలియకపోవచ్చు. ఒక న్యాయవాదిని నియమించిన తరువాత న్యాయవాది తగు జాగ్రత్తలతో బాగా చూసుకుంటాడని కక్షిదారు పూర్తి విశ్వాసంతో ఉంటారని అనుకుంటారు. వ్యాజ్యం జరిగే క్రమంలో కక్షిదారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అందువల్ల విచారణలో సమర్థవంతంగా పాల్గొనడానికి కక్షిదారుడు తన శక్తి మేరకు కృషి చేయాలి. తర్వాత లేదా ఈ కేసులో తనకు హాజరైన న్యాయవాదికి కాపలాదారుగా ఉంటాడని
వ్యవహరించాల్సిన అవసరం కూడా లేదని, ఇది తన ఉద్యోగంలో భాగమే అని భరోసా ఇవ్వవచ్చు. ప్రతికూలంగా ఉంది. న్యాయవాది ఉద్దేశ్యపూర్వకంగానైనా లేదా ఉద్దేశ్యపూర్వకంగానే గైర్హాజరై ఉండవచ్చు. ఆ విషయాన్ని నిర్ధారించడానికి నా వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. ఆ విషయంలో అంతకు మించి నేనేమి చెప్పలేను. అయితే తాను ఎన్నుకున్న న్యాయవాది విఫలమైనంత మాత్రాన అన్యాయానికి గురవుతున్న అమాయక కక్షిదారుల్లో నేను భాగస్వామిని కాలేను. పై విషయాల దృష్ట్యా కక్షిదారుడు బాధ్యత వహించడు. ఎందుకంటే ఆయన చేయగలిగిందంతా చేశారు, మరియు వీలైనంత వరకు సహకరించి ఉన్నారు. దీనికి సంబంధించి ఖర్చులను స్వయంగా గైర్హాజరైన న్యాయవాది నుండి వసూలు చేయాలి. ప్రస్తుత కేసులో ఇంకా మిగతా కేసు వ్యాక్ సంబంధించి అలా వెళ్ళానండి. సో ఈ వాస్తవాన్ని కక్షిదారులు కనుక గమనించగలిగితే న్యాయ వ్యవస్థని తప్పుగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందని మీరు తెలుసుకోగలిగితే, అది సరిదిద్దగలిగినటువంటి అవకాశాన్ని గ్రహించగలిగితే, అది నిష్పక్షపాతంగా తను తాను తెలుసుకో. ఇలాగే ఎన్నో విషయాల్లో తెలుగులో ఉంటే ఆ పారదర్శకత. రెండోది, మనం ఇంతకు మించి ఈ పై కేసులకు వెళ్ళగలమా? హైకోర్టు కాలేదు, అలాగే సుప్రీంకోర్టు, మళ్ళీ అక్కడ చాలా కేసుల పరంగా ఉండే అవకాశాలు, ఇవి ఎంతవరకు మేము ఈ వ్యాజ్యాలను నడుపుకోగలిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. కోర్టులకు వెళ్లకుండా, అంటే ఇది వేరేగానే నేను జడ్జిగా చెప్పకూడదు, కోర్టులకు వెళ్లకుండా కక్షిదారుడు అది తనకు నచ్చిన విధానం తనకు ఆలోచించుకోకుండా అలా కొంతమేర ఈ లిటిగేషన్ని తగ్గించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ తెలుగులో వచ్చిన దానివల్ల తీర్పుల్లో అన్న అంశాన్ని గుర్తించగలగాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్ల తెలుగులో న్యాయ పరిపాలన అనే అంశం నిజంగా పెట్టడము ఈ సదస్సుకు గొప్ప వన్నె తెచ్చింది అని అనుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రపంచ తెలుగు మహాసభల వారికి నేను వాళ్ళందరికీ మరి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.